ఆయనను కలిగి ఉన్నప్పుడే, ఆయనను చేరినప్పుడే, ఆయన సన్నిధిని మనం పొందినప్పుడే. అంతేగాని భూ సంబంధమైన వస్తువులు మన ఆత్మను చేయలేదు. కాబట్టి ఎన్నటికీ భూమి మీద ఉన్న ఏ వస్తువు కూడా మీ ఆత్మను తృప్తిపరచలేదు. మహారాజుగా జీవించినటువంటి ఒక వ్యక్తి అన్ని అనుభవించాడు, అన్నిటినీ చూశాడు. లాస్ట్కి చివరికి చెప్పిన మాట ఏంటంటే, ఎందులోనూ తృప్తి లేదు, అంతా వ్యర్థము వ్యర్థము వ్యర్థము. దేవుని సన్నిధిలో ఉండడమే బెటర్. దేవుని యందు భయభక్తి కలిగి ఉండడం, ఆయన ఆజ్ఞలకు లోబడి ఉండడమే ఇదే మానవ కోటికి శ్రేష్టమైంది, ఇదే విధి అంటాడు. దానికి మించిన ధన్యత, తృప్తి ఇంకెక్కడ దొరకదన్నాడు. నిజమే, దావీదు భక్తుడు కూడా ఈ విధంగా అంటాడు 16వ కీర్తన 11వ వచనంలో, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం గలదని. తృప్తినిచ్చేది, నిజమైన సంతోషాన్ని కలుగు చేసేది దేవుని సన్నిధి. ఈ భూయాత్రా కాలంలో మరి చదువుకోవాల్సిన వాళ్ళు చదవాలి, అలాగే ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేసేవాళ్ళు చేయాలి. ఇవి భౌతిక లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఇవన్నీ అవసరమే. సేవను మీకు ఇస్తే సేవా పరిచర్య యథార్థంగా చేయాలి.